ఈ క్లాస్లో మనం మెయిలింగ్స్ ట్యాబ్లో ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్ మెయిల్ మెర్జ్, దాంతోపాటు లేబుల్స్, ఎన్వలప్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ ఎన్వలప్ ఆర్ లేబుల్ అని బేసిక్గా ఉంది. అంటే ఈ ఎన్వలప్ మీద క్లిక్ చేసినా, లేబుల్ మీద క్లిక్ చేసినా దాని పేరులోనే ఉంది. ఎన్వలప్ అంటే ఎన్వలప్ మీద క్లిక్ చేసాం అనుకోండి, డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్. ఎన్వలప్ కవర్ ఎలా ఉంటుంది, అదే షేప్లో మనకి వస్తుంది. సపోజ్ డెలివరీ అడ్రస్. సో ఈ డెలివరీ అడ్రస్ లైక్ నేను సపోజ్ ఇట్లా సంథింగ్ ఇస్తున్నాను అండ్ డోర్ నెంబర్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తా. సంథింగ్ ఇలా ఉన్నాయి అండ్ పిన్ కోడ్ సంథింగ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, అదేవిధంగా రిటర్న్ అడ్రస్. సో ఇలా ఉందండి. మరి ఈ డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా బిఫోర్ ప్రింటింగ్ ఇన్సర్ట్ ఎన్వలప్స్ ఇన్ టు ద ఫాలోయింగ్ ప్రింటర్ ట్రే అనేది డిఫాల్ట్గా ఉంటుంది. లేదంటే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ప్రివ్యూ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అంటే మీకు ఏమవుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ద న్యూ రిటర్న్ అడ్రస్ యాజ్ డిఫాల్ట్ రిటర్న్ అడ్రస్. ప్రతిసారి ఇదే రిటర్న్ అడ్రస్గా యూజ్ చేయాలి అనుకోండి. ఎస్, ఐ వాంట్ టు సేవ్. సో ఇప్పుడు ప్రింటింగ్కి వెళ్తుంది డైరెక్ట్గా. బట్ ఇక్కడ మనకి ప్రింటర్ సెటప్ లేదు, నేను ప్రింటర్ని ఏది ఇన్స్టాల్ చేయలేదు. ఇన్స్టాల్ చేసి ఉంటే డైరెక్ట్గా ఆ ప్రింటర్కి అనేది వెళ్ళేదన్నమాట. ఓకే, ఏదో సమ్ XYZ ప్రింటర్ అనేది ఉంది, దాన్ని మాత్రమే ఇక్కడ తీసుకుంది. ఫ్యాక్స్ అనే సంథింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాం, దానికి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ దానికి ఇక్కడ ఫ్యాక్స్ నెంబర్స్ అవన్నీ అడుగుతుంది. ఫ్యాక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా మనకి ప్రింటర్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎన్వలప్స్ తీసుకుంటే అగైన్ వి గాట్ ద సేమ్ డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ ఇట్లా వస్తుంది. సో లైక్ గిరిధర్ అండ్ DNO and then ఒక నిమిషం అండి, రికార్డ్ చేస్తున్నారా మీరు? ఎస్, చెప్పండి. రికార్డ్ చేస్తున్నారా? ఎస్. ఓకే, సారీ.
సో district and something. ఇట్లా వేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ టైప్ చేయకుండా నేను దీనికి కావాల్సింటే కాపీ చేసి పెట్టుకుంటాను. యాడ్ టు డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంది. అండ్ ఈ దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎన్వలప్స్ ఆప్షన్స్. మరి ఎన్వలప్ సైజ్ మీకు ఏ సైజులో ఉండాలి అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ డెలివరీ అడ్రస్సు, ఈ రిటర్న్ అడ్రస్సు, ఫాంట్ సైజ్ తీసుకోవచ్చు. సపోజ్ ఎన్వలప్ సైజ్ నేను తగ్గించాలనుకుంటాను. సైజ్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న సైజ్ ప్రకారం తగ్గిద్ది. లేదంటే ఇట్లా సైజ్ పెంచాలి. సో ఇట్లా సైజుని పెంచుకోవచ్చు. అండ్ ఫాంట్ కూడా డెలివరీ అడ్రస్ ఫాంట్ మీకు ఎలా ఉండాలి, సపోజ్ బోల్డ్గా ఉండాలి. ఓకే. అండ్ దీనికి కూడా రిటర్న్ అడ్రస్ కూడా సంథింగ్ బోల్డ్, ఇంకా సైజు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా మనం ఈవెన్ ప్రింటింగ్ ఆప్షన్స్, ప్రింటింగ్కి ఎలా వెళ్ళాలి పేపర్ పెట్టినప్పుడు. సో ఫేస్ అప్, ఫేస్ డౌన్, ఇట్లా మెయిన్గా రెండు ఉంటాయి. ఫేస్ అప్ చూడండి, ఫేస్ డౌన్ చూడండి ఎలా వస్తుందో. మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా చూపించడం జరుగుతుంది. అంటే ముందర ప్రింట్ కావాలా, ఎన్వలప్కి వెనకాల ప్రింట్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉంటుంది. ఫేస్ అప్ జనరల్గా ఇదే ఉంటుంది డిఫాల్ట్గా. అండ్ ఇందులో మళ్ళీ ఏ విధమైన అంటే పేపర్ ఉంటే స్టార్టింగ్లో ఇట్లా ప్రింట్ కావాలా, మిడిల్లో ప్రింట్ కావాలా, రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ కావాలా, ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా వర్టికల్గా ప్రింట్ కావాలా, ఏదనేది మీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని అండ్ ఫైనల్గా ఓకే. లేదంటే రీసెట్ అంటే ఫస్ట్ ఎలా ఉంటుందో ఆ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఫైనల్గా మీరు ఓకే అని యాడ్ టు డాక్యుమెంట్ అన్నారనుకోండి. యాడ్ టు డాక్యుమెంట్ మన డాక్యుమెంట్ ఎన్వలప్ యాడ్ అవుతుంది. చూడండి, ఈ ఫస్ట్ పేజ్ మాత్రమే మీకు ఇలా ఎన్వలప్ లాగా వచ్చింది. ఇది మనకి ఒకటి డెలివరీ అడ్రస్, ఒకటి రిటర్న్ అడ్రస్ కనిపిస్తుంది. లైక్ మళ్ళీ మీరు చూడండి, ఇది డెలివరీ అడ్రస్. డెలివరీ అడ్రస్ ఎక్కడ వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది. అండ్ ఇదేమో రిటర్న్ అడ్రస్. సో ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్లో ఒక ఎన్వలప్ని యాడ్ చేయొచ్చు కరెంట్ పేజ్కి. చూడండి, ఒక పేజ్ ఇక్కడ సెకండ్ పేజ్లోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ మామూలుగా ఉంది ఇది. ఓకే, ఇలా అనమాట. మరి ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఈ పేజ్ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసేయండి. కోర్స్ ఇన్ఫర్మేషనే రిమూవ్ అయింది. అండ్ కంట్రోల్ ఏ అంటున్నాను, డిలీట్ అంటున్నాను. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, మొత్తం సెలెక్ట్ చేశాను. డిలీట్ అంటాను, ఎన్వలప్ పోయింది. అలా కాకుండా ఇక్కడ ఎన్వలప్స్తో పాటు లేబుల్స్ అనేది కూడా ఉందండి. లేబుల్ అంటే మనం లైక్ ప్రింటర్లో ప్రింట్ తీసుకొని ఆ లేబుల్స్ని మీరు కట్ చేసుకొని మీరు ప్రింట్ చేసుకునే విధంగా ఉంటాయి. అంటే ఒకే పేజీలో నెంబర్ ఆఫ్ లేబుల్స్ ప్రింట్ అవుతాయి. లైక్ నోట్బుక్స్ పైన, లేకపోతే ఏదైనా పార్సల్స్ పైన అట్లాంటివి మీరు లేబుల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ అలాంటప్పుడు అడ్రస్, నేను ఇంతకు ముందర అడ్రస్నే కాపీ చేసుకున్నాను. జస్ట్ పేస్టింగ్ దిస్ వన్. చూడండి, ఫుల్ పేజ్ ఆఫ్ ద సేమ్ లేబుల్ అని అడుగుతుంది. చూడండి, ఎన్వలప్ ఆప్షన్ ఇక్కడ ఉంది, లేబుల్స్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఫుల్ పేజ్, ఆ పేజ్ మొత్తం ఇదే లేబుల్ రావాలా? మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ లేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ మనం న్యూ డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్లో దీన్ని యాడ్ చేయాలి అనుకుందాం. చూడండి, ఏమొచ్చింది, ఒక పేజ్కి ఒక లేబుల్ మాత్రమే రావడం జరిగింది. బట్ ఇలా వద్దు మనకి.
మామూలుగా ఇది టేబుల్ చూడండి, టేబుల్ లాగా ప్రిపేర్ అయ్యి దాంట్లో మనకి లేబుల్ అంటే 2 కాలమ్ టేబుల్ ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. సో ఐ డోంట్ వాంట్ దిస్, సో డిలీట్ టేబుల్ అంటాను. సో మనకి ఈ సైజు ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి దీని ప్రకారం. నెక్స్ట్ నేను ఈ లేబుల్స్ తీసుకొని మనకి ఇక్కడ చూసినట్లయితే ఫుల్ పేజ్ ఆఫ్ ద సేమ్ లేబుల్. మరి ఇది జనరల్గా సింగిల్ లేబుల్ రో 1 కాలమ్ 1. రో కాలం అంటే ఒక కాలము ఒక రోనే, అంటే సింగిల్ లేబులే ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మీకు చూడండి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి లైక్ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ దీంట్లో కూడా మనకి ఈ లేబుల్స్ ఇట్లా పేజ్ సైజ్ కూడా ఉంటుంది. 30 పర్ పేజ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఒక పేజ్కి 30 లేబుల్స్ ప్రింట్ అవుతాయి. ఇంకా మీరు డీటెయిల్స్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ టాప్ మార్జిన్, సైడ్ మార్జిన్, ఈ మార్జిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 30 పర్ పేజ్ అంటే నెంబర్ అక్రాస్, నెంబర్ డౌన్, అంటే 10/3 టోటల్గా 30 అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఫైనల్గా ఓకే అంటున్నామండి. సో ఫుల్ పేజ్ సేమ్ లేబుల్ ఇది తీసుకుంటున్నాను. సో న్యూ డాక్యుమెంట్ చూడండి 10/3 అంట. ఇట్లా మీకు ఇట్లా 10 వచ్చాయి, కిందకి ఇట్లా చూస్తే 3 వచ్చాయి. మనం ప్రింట్ చేసినట్లయితే మీకు 30 లేబుల్స్ ప్రింట్ అవుతాయి. మరి గ్యాప్ ఉంది, ఇలా వద్దు, ఇంకేదన్నా మీరు అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకోవాలనుకుంటే మళ్ళీ లేబుల్స్లోకి వెళ్ళండి. అగైన్ యు చేంజ్ ది ఆప్షన్స్. 30 పర్ పేజ్ కాకుండా అంటే మీకు సైజెస్ కూడా వాడు కొన్ని ఫిక్స్డ్గా ఇచ్చుంటాడు, వాటిని తీసుకోవచ్చు. లేదంటే మీరు కస్టమ్ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు, ఎట్లా కావాలి ఏంటి అనేది. సో ISO A3 అని ఇది ఒక ఆప్షన్ ఉంది. దీన్ని చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ ఏముంది, వైట్ బ్యానర్ అని ఇలా రావడం జరిగింది. ఒకటే వచ్చింది మనకి, ఒక పేజీలో ఒకటే రావడం జరిగింది. మరి మీరు ఇక్కడ తీసుకున్న ఆప్షన్స్ని బట్టే ఎన్ని కావాలి, ఈ లేబుల్స్ వీటికి ఈ సైజెస్ ఎన్ని ఏంటి అనేది కూడా ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి మీరు లైక్ మనకి స్టిక్కర్ పేపర్స్ మామూలుగా స్టిక్ చేస్తాం కదా ఏదన్నా ఒక ప్యాకెట్ మీదనో వీటిల్లో, అవి స్టిక్కర్స్ అమ్ముతూ ఉంటారు జనరల్గా, A4 సైజ్ స్టిక్కర్స్ అట్లా. ఆ లేబుల్ సైజు ఎంత కావాలి మీకు అనేది మీరు సైజు ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మీరు సెట్ చేసుకున్నట్లయితే ఆ సైజుని బట్టి మీరు లైక్ న్యూ లేబుల్ తీసుకుంటారా. సపోజ్ ఇక్కడ నేను నంబర్ క్రాస్ 5 లేదంటే లైక్ 10 ఇచ్చాను. నంబర్ డౌన్ ఇక్కడ 3 కాకుండా నేను 4 అని ఇస్తున్నాను. అండ్ చూడండి, ద మార్జిన్ లేబుల్ సైజ్ అండ్ నెంబర్ క్రాస్ డౌన్ వాల్యూస్ ప్రొడ్యూస్ ఏ పేజ్ దట్ ఈస్ లార్జర్ దాన్ లేబుల్ సైజ్. లేబుల్ సైజ్ కంటే ఎక్కువ ఉంది అనేది ఇస్తుంది. సో ఇక్కడ సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బట్టి పేజ్ హైట్ టు విడ్త్ని బట్టి ఇస్తున్నాం కాబట్టి. సో ఓకే, ఇది కూడా కాదు ఎందుకంటే లేబుల్ సైజు ఎక్కువ ఉంది. ఓకే చూద్దాం, ఇది కూడా కుదరటం లేదు ఈ సైజుకి. లేబుల్ సైజు
ఐ కెన్ రెడ్యూస్ ఇట్ అనమాట. సపోజ్ 25 cm ఇట్లా పెడతాను. అండ్ లేబుల్ విడ్త్ కూడా నేను కావాల్సింటే తగ్గించుకుంటాను, సంథింగ్ 30 ఇట్లా ఇస్తాను. సో దిస్ ఈజ్ పాసిబుల్. ఐ థింక్ 10/4 ఇస్తాను. ఇక కూడా సెట్ కాలేదు, 10/3 ఇద్దాం. పేజ్ హైట్ విడ్త్ ఉంది, వీటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి. సపోజ్ 5/5 అందాం, చూద్దాం. The margins, label size and number across down values produce a page that is larger than label page size. Label page size కి దీనికి మనకి ఎక్కువ ఉన్నాయి అని చూపిస్తోంది. సో ఓకే, క్యాన్సిల్ ఇట్. అండ్ ఇక్కడ మనం తీసుకున్నది ఇది తీసుకున్నాం, లైక్ సపోజ్ 30 per page, దీన్ని తీసుకుంటాను. ఇది మామూలుగా మీకు ఓకే ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా ఇంతకు ముందర వచ్చినట్లుగా వస్తుంది. దీని డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇలా ఉంది. అండ్ ఇంతకు ముందర మనం 10/3 ఇచ్చున్నాం, 10/4కి తీసుకున్నాం. చూడండి, దానికి కుదరటం లేదు. అంటే ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మార్జిన్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ మార్జిన్ ఇంత వద్దు, తగ్గించాను. సో ఇప్పుడు ఐ విల్ ట్రై 10/4. నో, నాట్ యాక్సెప్టింగ్. ఎందుకంటే ఈ హారిజంటల్ విడ్త్ ఇవన్నీ సపోజ్ 10/2 అని ఇస్తాను. ఓకే, దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఓన్లీ ఆ పేజ్ సైజ్కి ఇవి ఇంకా తక్కువే వస్తున్నాయి కాబట్టి. చూడండి, 10/2 ఓన్లీ 2 వచ్చాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ లేబుల్ యొక్క హైట్ మనం ఇంకా తగ్గించుకోవచ్చు అన్నట్టు. లేబుల్స్ ఈ హైట్ మనం లైక్ ఆప్షన్స్ అండ్ డీటెయిల్స్ 30 per page, వర్టికల్ లేబుల్ హైట్ని తగ్గిద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఇట్లా తెలుస్తూ ఉంటుంది హైట్ ఎలా తగ్గుతుంది అని. లేబుల్ విడ్త్ ఏమో మనకి సరిపోయింది ఇంచుమించు. అండ్ సపోజ్ ఐ విల్ టేక్ లైక్ దిస్ 10/3 అని ఇస్తాను. ఓకే, న్యూ డాక్యుమెంట్. చూడండి, లేబుల్కి మధ్యలో ఇక్కడ దాకా లేబుల్ ఉంది, ఇంకా కూడా హైట్ మనకి చాలా గ్యాప్ వస్తుంది. అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేబుల్కి మధ్యలో స్పేస్ కూడా మనం తీసేసేయచ్చు. ఓకే, ఎనీవే ఈ విధంగా మనం లేబుల్స్ అయితే మనం లేబుల్స్ ఎన్వలప్స్ అయితే తీసుకోవచ్చు. ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్, డోంట్ సేవ్, అండ్ వన్స్ అగైన్ క్లోజ్, సేవ్. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, స్టార్ట్ మెయిల్ మెర్జ్ అనేది ఉంది. ఈ మెయిల్ మెర్జ్ ఆప్షన్ దేనికి అంటే, మనం ఒక లెటర్ని నంబర్ ఆఫ్ పీపుల్కి, ఒక 1000 పీపుల్స్కి మనం ఒక లెటర్ని పంపించాలి, ప్రింట్ చేయాలి, లేకపోతే మెయిల్ చేయాలి. వాళ్ళ అడ్రస్లన్నీ మన దగ్గర ఉన్నాయి. 1000 times మనం వాళ్ళకి ఈ లెటర్ని టైప్ చేసి సెట్ చేయలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ శాంపిల్ ఆరిజిన్ లెటర్. ఇట్లా ఒక లెటర్ని నేను తీసుకుంటాను.
సో ఇక్కడ రిసిపెంట్ నేమ్. సో ఇప్పుడు రిసిపెంట్ నేము ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ టైప్ సెండర్ అడ్రస్సు, ఫోన్ నెంబరు అండ్ రిసిపెంట్ అడ్రస్సు, ఇట్లా రిసిపెంట్ ఫోన్ నెంబరు మరి ఇవన్నీ ఉన్నాయి. అట్లనే సెండర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ పార్ట్లో మనం ఈ మ్యాటర్ మాత్రం సేమ్ అండి. ఈ పార్ట్లో ఎక్కడైతే ఇవి టైప్ అని ఉందో అక్కడ మనం మన ఇన్ఫర్మేషన్ని టైప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి డైరెక్ట్గా అయితే ఒకడికైతే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేస్తాం. బట్ అలా కాదు, నాకు ఒక 100 మెంబర్సో 1000 మెంబర్సో మీ ఎంప్లాయీస్ అందరికీ సేమ్ ఇదే లెటర్ని పంపించాలి, లేదంటే మీ కస్టమర్స్ అందరికీ పంపించాలి సేమ్ లెటర్. అలాంటప్పుడు మనం స్టార్ట్ మెయిల్ మెర్జ్ అనేది తీసుకోవచ్చండి. ఈ స్టార్ట్ మెయిల్ మెర్జ్ అనేది ఏంటి? లెటర్సా? ఇక్కడ కూడా మళ్ళీ ఎన్వలప్స్, లేబుల్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. బేసిక్గా మనం లెటర్స్ తీసుకుంటాం. సో చూడండి, స్టార్ట్ మెయిల్ మెర్జ్ లెటర్స్ అన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ రిసిపెంట్స్, సెలెక్ట్ రిసిపెంట్స్ అని అడుగుతుంది. మరి టైప్ ఏ న్యూ లిస్ట్, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, లేదంటే అవుట్లుక్లో ఉన్న కాంటాక్ట్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ జనరల్గా అడ్రస్ బుక్లో, అవుట్లుక్లో ఇట్లా కాంటాక్ట్ డీటెయిల్స్ ఫీడ్ చేసి పెట్టుకుంటారు కంపెనీస్లో. మరి ఆ కాంటాక్ట్ లిస్ట్ నుంచి తీసుకోవాలా, ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైనా ఉందా ఆల్రెడీ, టైప్ ఏ న్యూ లిస్ట్. ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఏ డేటాబేస్ నుంచో ఎక్కడి నుంచో మనం ఇట్లా సపోజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఆల్ డేటా సోర్సెస్. సపోజ్ ఇక్కడ నాకు ఆఫీస్ స్టాఫ్ అనే ఒక ఇది ఉందండి. చూద్దాం వీటిల్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఇది ఎంఎస్ యాక్సెస్ ఫైల్, డేటాబేస్ ఫైల్, ఓపెన్ అంటారు. ఇది ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఈ రిసిపెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాతనే మనకి మిగతా ఆప్షన్స్ అన్నీ వచ్చాయి చూడండి. మరి ఇక్కడ ఈ సెలెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిసిపెంట్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ? ఎడిట్ రిసిపెంట్స్ లిస్ట్. చూస్తే మనకి లైక్ ఎండిబి ఫైల్లో ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫైల్లో. ఇది ఫస్ట్ నేము, ఫస్ట్ నేము, ఇది కంపెనీ నేము అండ్ అడ్రస్సు, ఫోన్ నెంబర్సు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో వీటిని మనం చూస్ చేసుకోవచ్చు, లేకపోతే వీ కెన్ ఎడిట్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాటిని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ ఉండే డీటెయిల్స్ కాబట్టి మరి ఓకే అంటాను. ఇక్కడ చూడండి, టైప్ ది రిసిపెంట్ నేమ్. అక్కడ ఏ ఫీల్డ్స్ ఉన్నాయి అవి చూసారు కదా. ఇక్కడ చూడండి, అక్కడ ఏమున్నాయి? ఫస్ట్ నేమ్ ఉంది, కంపెనీ నేమ్ ఉంది, అడ్రస్, లైన్ 1, ఇవన్నీ దీనికి సంబంధించినటివే. సో ఇక్కడ రిసిపెంట్ నేమ్, ఫస్ట్ నేమ్ అని ఇస్తారు. జస్ట్ ఆ ఫీల్డ్ మాత్రం వచ్చింది. ఆ ఫీల్డ్లో ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ రాలేదు. ఫస్ట్ నేమ్ ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్, కంపెనీ నేమ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిసిపెంట్ డీటెయిల్స్లో ఉన్నాయి. ఇది చూడండి, ఫస్ట్ నేము, కంపెనీ నేమ్. మనం వాటి యొక్క లేబుల్స్ లేదంటే వాటి యొక్క ఫీల్డ్ హెడ్డింగ్స్ మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్, అడ్రస్ లైన్ 1 అండ్ సిటీ, మధ్యలో స్పేస్ ఇట్లా ఇచ్చి నేను ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్, స్టేట్, ఆ పక్కనే పిన్ కోడ్ కూడా ఇవ్వాలనుకుంటాను, పిన్ కోడ్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే నాకు ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ లైక్ హోమ్ ఫోన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. అండ్
సెండర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్, ఇది అన్నిటికీ కామన్గానే ఉంటుంది కాబట్టి సెండర్ మీరే కాబట్టి సెండ్ చేస్తుంది. సెండర్ ఫోన్ నెంబర్ ఏమైనా కావాలనుకుంటే మీరు టైప్ చేసుకోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. అండ్ సెండర్ అడ్రస్ సంథింగ్ ఇట్లా ఇచ్చేసేయండి. ఇది సింపుల్గా ఇట్లానే ఉంటుంది. అండ్ టైప్ ది సాల్యుటేషన్, డియర్ సార్ అనో డియర్ మ్యామ్ అనో ఇట్లా మనకి సాల్యుటేషన్ ఉంటుంది. సో ఈ సాల్యుటేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మామూలుగా ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అంటే ఇవి అక్కడ ఆల్రెడీ ఉండే డేటాలో ఉండే ఇవి వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి గ్రీటింగ్ లైన్ అని ఇట్లా ఉన్నాయి. గ్రీటింగ్ లైన్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో గ్రీటింగ్ లైన్ ఫార్మాట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ తెలుగు అయితే తెలుగు, లేదంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఇట్లా మనం ఓకే ఈ ఫార్మాట్ తీసుకొని మీకు అండ్ ఈవెన్ మ్యాచ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఆప్షనల్ కావాల్సింటే తీసుకుంటాం. ఓకే అంట. గ్రీటింగ్ లైన్ వచ్చేసింది. క్లోజింగ్ ఏముంటుంది మీకు, లైక్ థ్యాంక్ యూ అనో, లేకపోతే థ్యాంకింగ్ యూ అనో, లేదంటే యువర్స్ ట్రూలీ అనో, ఇట్లాంటి వర్డ్స్ ఉంటాయి. అవి ఏవైనా సరే మీకు ఇక్కడ ఈ ఫీల్డ్లో పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ గ్రీటింగ్ లైన్ అనేది ఇట్లా ఉండదు. లైక్ ఇక్కడ చూడండి క్లోజింగ్ వేరే ఉంటాయి. సో మనం డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. లైక్ అండ్ సెండర్ టైటిల్, టైప్ ది సెండర్ టైటిల్ అని అడుగుతుంది. అండ్ కంపెనీ నేమ్, అండ్ డేట్ పిక్ ద డేట్ అని అడుగుతుంది. ఏ డేట్ కావాలో ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్, అయిపోయింది. మరి ఈ మ్యాటరు ప్లస్ ఇవి మొత్తం ఈ ఫీల్డ్స్ని బట్టి వచ్చాయి మనకి. ఇక్కడ డేటా అయితే ఓన్లీ 2 రికార్డ్సే ఉన్నాయి. అలా కాకుండా మీరు నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఈవెన్ ఎక్సెల్లో టైప్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఇట్లా ఎండిబి ఫైల్లో చేస్తున్నారా అనేది అది మీ చాయిస్. అవన్నీ టైప్ చేసుకున్నప్పుడు మీకు ఇవన్నీ ఇక్కడ ఈ ప్రొఫార్మా ప్రకారం ఇన్సర్ట్ చేసుకుంటారు. మీరు నాట్ ఓన్లీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టెంప్లెట్స్ని నేను సెలెక్ట్ చేశాను. అలా కాకుండా మీ ఓన్ లెటరు లేదంటే మీ ఓన్గా ఎట్లా కావాలో ఆ ప్రొఫార్మాని అక్కడ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీకు ఎక్కడ ఏ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకోవాలో అట్లా ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూడండి ప్రివ్యూ రిజల్ట్స్ అని రావడం జరిగింది. ప్లగ్ info from your recipients list into the merge fields to see how the finished document will look. ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. చూడండి ఎలా ఉంది. కిరణ్, క్యాట్, ఇట్లా గాంధీ స్ట్రీట్ సంథింగ్ అక్కడ ఇచ్చిన మన డీటెయిల్స్ ప్రకారమే మొత్తం వస్తుంది. మరి ఇక్కడ చూడొచ్చు మీరు సెకండ్ పేజీ అండ్ ప్రీవియస్ ఓన్లీ 2 డీటెయిల్సే ఉన్నాయి కాబట్టి ఆ 2 డీటెయిల్సే మనకి ఇక్కడ 2 పేజెస్గా జనరేట్ అయ్యింది.
ఐ మీన్ అంటే 2 లెటర్స్గా జనరేట్ అయింది. ఇదేమో ఫస్ట్ది ఇక్కడ చూడండి ఇట్లా ఉంది ఫస్ట్ది అండ్ నెక్స్ట్ది. అట్లా 1000 ఉంటే 1000 కూడా మీకు జనరేట్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా మీరు ఇక్కడ చూడండి చూస్ హౌ యూ వాంట్ టు కంప్లీట్ ద మెయిల్ మెర్జ్. ఫైనల్గా ఫినిషింగ్ స్టేజ్, ప్రింట్ డాక్యుమెంట్స్, సెండ్ మెయిల్ మెసేజెస్, ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ఇట్లా ఆప్షన్స్ కూడా మనకి ఉన్నాయి. సెండ్ ఈమెయిల్ మెసేజెస్ అంటే మనకి మెయిల్ అడ్రస్ ఇవి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అంటే సపోజ్ ఆల్ అన్నాం అనుకోండి, మీకు అన్నీ కూడా ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మీకు ఇట్లా చూడండి ఒకే దాంట్లో మనకి లైక్ ఫస్ట్ పేజీ సెకండ్ పేజీ ఇట్లా 1000 ఉంటే 1000 పేజెస్ మీకు జనరేట్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు ప్రింట్ తీసుకోండి, లేదంటే వీటిని మెయిల్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. మరి ఇది మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇది ప్రివ్యూ వచ్చేసింది మనకి ఆఫ్టర్ మనకి మెర్జ్ అయిన తర్వాత వచ్చింది, ఫినిష్ అయిపోయిన తర్వాత. దీనికి మీరు ఆల్ట్ ట్యాబ్ ఇచ్చి చూడండి, ఇక్కడ చూడండి ఇది లెటర్స్ అని జనరేట్ చేసింది. ఒరిజినల్గా అయితే ఇక్కడ మిగతా కూడా ఉన్నాయి లైక్ దిస్ వన్. ఇవి మనం ప్రివ్యూ 1 by 1 చూసుకునేదానికి ఇలా ఉంటాయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ మీకు ఇట్లా ఏవి జనరేట్ చేయాలనుకుంటే వాటిని ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకేదన్నా వేరే లెటర్ని తీసుకుందాం. నాకు సేమ్ లెటరే తీసుకుంటున్నాను, లేదంటే వేరే టైప్ ఆఫ్ లెటర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఏమవుతుందంటే మళ్ళీ చూడండి మెయిలింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్ మెయిల్ మెర్జ్లో లెటర్స్, ఓకే లెటర్సే తీసుకుందాం. అండ్ ఓకే ఇవి లెటర్కి సంబంధించినట్వే. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వచ్చింది చూడండి చివర. లేకపోతే మీరేం చేస్తారంటే మామూలుగా ఈ ప్రొఫార్మేట్ మనం తీసుకున్నాం కాబట్టి సపోజ్ స్టార్ట్ ఎన్వలప్స్ అన్నామంటే ఎన్వలప్ టైప్ ఆఫ్ ఇది రావడం జరుగుతుంది. మనం లెటర్ టైపే ఆల్రెడీ తీసుకున్నాం, ఒక మోడల్ కూడా మనకి ఉంది. ఇక్కడ సెలెక్ట్ రిసిపెంట్స్ అంటుంది. సెలెక్ట్ రిసిపెంట్స్లో నేను నా ఓన్ లిస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను, నా ఓన్ డేటాని. లైక్ మనకి ఇక్కడ ఏం కావాలండి, రిసిపెంట్ నేమ్ కావాలి. సో ఇట్లా నా ఓన్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఈ ఫీల్డ్స్ సపోజ్ టైటిల్ అనేది నాకు వద్దు, సో డిలీట్ ఎంట్రీ ఎస్, లేదంటే నాట్ డిలీట్ ఎంట్రీ అంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అని. కస్టమైజ్ కాలమ్స్ ఇవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ టైటిల్ ఫస్ట్ నేము లాస్ట్ నేము అవసరం, అండ్ కంపెనీ నేమ్ కూడా అవసరం, అడ్రస్ లైన్ 1 అవసరం నాకు. ఇట్లాంటి కొన్ని ఫీల్డ్స్ అవసరం, కొన్ని ఫీల్డ్స్ అన్వాంటెడ్ ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి. మరి ఆ ఫీల్డ్స్ వద్దనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్, ఇక్కడ టైటిల్లో మీకు ఈ టైటిల్ని సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అనండి ఎస్, అది డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ నేము లాస్ట్ నేము, ఓకే ఫస్ట్ నేమ్ ఈజ్ ఎనఫ్, డిలీట్ ఇట్, లాస్ట్ నేమ్. అండ్ అడ్రస్ కంపెనీ నేమ్ అవసరం లేదు, జస్ట్ అడ్రస్సే కావాలి అనుకుందాం. అడ్రస్ లైన్ 1 ఈజ్ ఎనఫ్, లైన్ 2 నాకు వద్దు. అండ్ సిటీ స్టేట్, అండ్ నాకు సిటీ ఈజ్ ఎనఫ్, స్టేట్ కూడా అక్కర్లేదు. అండ్ జిప్ కోడ్ అవసరం, కంట్రీ అవసరం లేదు. ఇట్లాంటివి మినిమం
హోమ్ ఫోన్ ఉంటే చాలు, వర్క్ ఫోన్ ఉంటే చాలు, హోమ్ ఫోన్ అవసరం లేదు. అండ్ మెయిల్ ఐడి కావాలి. ఈ ఫీల్డ్సే, ఈ 6 ఫీల్డ్స్కే మనం డేటాని ఎంటర్ చేస్తాం. వీటికి ఏదైనా పేర్లు మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోండి, రీనేమ్. ఫైనల్గా ఓకే. చూడండి, ఫస్ట్ నేమ్ నేను ఇక్కడ రాధా, అండ్ అడ్రస్ లైక్ డోర్ నంబర్ 11/1 అండ్ ఇట్లా సమ్ అడ్రస్ ఇచ్చా. అండ్ దెన్ హైదరాబాద్, అండ్ దెన్ జిప్ కోడ్, అండ్ వర్క్ ఫోన్ నెంబర్ సంథింగ్ ఇచ్చా. ఓకే, న్యూ ఎంట్రీ అన్నప్పుడు ఇంకొక ఎంట్రీ వస్తుంది. ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకుంటూ వెళ్ళండి. లైక్ దిస్, అండ్ అగైన్ న్యూ ఎంట్రీ. ఇవి ఎప్పుడు మీరు టైప్ చేసుకోవాలి? మీకు ఆల్రెడీ అడ్రస్ బుక్లోనో, లేదంటే ఎక్సెల్లోనో, లేదంటే ఎంఎస్ యాక్సెస్లోనో ఈ డేటా లేనప్పుడు మాత్రమే. అండ్ సంథింగ్ ఇలా ఉన్నాయండి. ఫైనల్గా ఓకే. ఇప్పుడు ఇది చూడండి, అడ్రస్ లిస్ట్ సేవింగ్ అడుగుతుంది. సో పర్సన్స్ అని సమ్ నేము ఇస్తున్నాను. ఇది అప్పటికే సేవ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకు ముందు మనం సేవ్ చేస్తున్నట్టు ఎట్లా ఆ స్టాఫ్ డీటెయిల్స్ ఎలా వాడామో అట్లా. మనకి ఇప్పుడు కొత్తగా ఫీల్డ్స్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్. మనం ఏం తీసుకున్నాం అక్కడ? ఫస్ట్ నేమ్ తీసుకున్నాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అడ్రస్ లైన్ తీసుకున్నాం. ఓకే, అండ్ ఇన్సర్ట్ ఫీల్డ్ సిటీ తీసుకున్నాం. అండ్ దెన్ ఇట్లా మనకి జిప్ కోడ్, అండ్ వర్క్ ఫోను, అండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి, లేదంటే ఇట్లా సమ్ ఫీల్డ్సే తీసుకున్నాం. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అడ్జస్ట్ చేసాం, టైప్ చేసాం. సో ఫైనల్గా మనం ఇట్లా 1 by 1 నెక్స్ట్ రికార్డ్, ఇట్లా ప్రీవియస్ రికార్డ్ ఇట్లా చూడొచ్చు, లేదంటే ప్రివ్యూ చూడొచ్చు. చూడండి, బాబీ ఒకటి వచ్చింది. మీరు ప్రివ్యూలోకి వెళ్తే అండ్ చూడండి, ఫస్ట్ది రాధా, నెక్స్ట్ది బాబీ, నెక్స్ట్ది వంశీ, ఇట్లా వచ్చాయి. 3 ఉన్నాయి కాబట్టి 3 ఇక్కడ చూపిస్తుంది. ఫినిష్ మెర్జ్ అంటే మనకి ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి, సపోజ్ రాధా, దాని కింద బాబీ, దాని కింద ఇట్లా వంశీ, ఇట్లా ఇండివిజువల్గా వచ్చేస్తాయి. లేదంటే ప్రింటింగ్ కూడా మీరు ఇచ్చేయచ్చు, లేదంటే మెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చు. ఇట్లా ఉంటాయి. మరి నాకు ఇక్కడ చూడొచ్చు మీకు, లైక్ నేను Ctrl+N న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ మెయిల్ మెర్జ్లో లెటర్సే కాకుండా మళ్ళీ ఎన్వలప్స్ ఉన్నాయి, లేబుల్స్ ఉన్నాయి. సపోజ్ ఎన్వలప్స్ అంట. మరి ఎన్వలప్ లైక్ ఇక్కడ ప్రివ్యూ ఇవన్నీ కూడా వచ్చాయి. ఏ సైజ్ కావాలో ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఎన్వలప్, సింగిల్ లేబుల్ ఇవి వేరే. ఆల్రెడీ ఉండే డేటాని యూజ్ చేసుకొని మనం మెయిల్ మెర్జ్ ద్వారా ఎన్వలప్స్ ఎలా తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సంథింగ్ లైక్ హరీష్ ఇట్లా రావడం జరిగింది. మరి ఇప్పుడు సెలెక్ట్ రెసిపియెంట్స్ అంటాను, యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటాను. సో ఇప్పుడు మన పర్సన్స్ అనేది ఇంతకుముందు చేశాం కదా, అవే తీసుకుందాం.
మరి ఇక్కడ ఈ ఎన్వలప్స్లో వీటికి పొదులు నేను ఫస్ట్ నేమ్ ఇక్కడ వచ్చింది, కింద వచ్చింది. మీరు ఎక్కడ అడ్రస్ కావాలో అక్కడికి మీరు ఇట్లా డ్రాగ్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ లైన్లో కావాలనుకుంటారు ఇన్సర్ట్ మేజ్ ఫీల్డ్, అడ్రస్ లైన్, ఇట్లా అన్ని ఫీల్డ్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇది మామూలే ప్రివ్యూ, అంటే ఒక్కొక్క దానికి ఇట్లా మనకి 3 అడ్రస్లు ఉన్నాయి, మూడింటికి ఇట్లా ప్రివ్యూ వస్తుంది. మీరు వీటిలంతా కూడా అడ్రస్ ఇవన్నీ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది చూసుకోవచ్చు మీరు. ఇదే విధంగా లేబుల్స్ కూడా మనకు ఉండే లేబుల్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మరి ఇక్కడ మెయిల్ మెర్జ్లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, లైక్ విజార్డ్స్, స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజార్డ్ అనేది ఉందండి. ఈ స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజార్డ్లో మీకు స్టెప్స్ ఇట్లా ఉంటాయి. చూడండి, స్టెప్ 1 ఆఫ్ 6 అని ఉంది. ఈ స్టెప్స్ని ఫినిష్ చేస్తే మీకు మెయిల్ మెర్జ్ ఫినిష్ అయినట్టే. సేమ్ ఇంతకు ముందర సంథింగ్ మాన్యువల్గా చేసాం, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏం చేయబోతున్నారు, లెటర్స్ ప్రిపేర్ చేయబోతున్నారా, ఈమెయిల్ మెసేజెసా అనే దాన్ని బట్టి, లేదంటే ఎన్వలప్సా అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు దాని సెట్టింగ్స్ చేసుకునేది. ఓకే, నేను లెటర్స్ అనుకుందాం. నెక్స్ట్ అదేదో ఇక్కడ కూడా చేయొచ్చు, లైక్ లెటర్సా, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిల్ మెర్జ్ విజార్డ్లో స్టెప్ బై స్టెప్ అది అడుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెలెక్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్. ఎక్కడ మీరు ఈ హౌ డు యూ వాంట్ టు సెటప్ యువర్ లెటర్స్, యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లోనే మీరు చేయబోతున్నారా, లేదంటే స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లెట్, ఏదైనా టెంప్లెట్ తీసుకోబోతున్నారా. టెంప్లెట్ అంటే ప్రీ డిఫైన్డ్ మోడల్, సెలెక్ట్ టెంప్లెట్ అంటే మీకు ఇక్కడ మళ్ళీ ఇవి వస్తాయి, సంథింగ్ రిజ్యూమ్ అని, సమ్ లెటర్స్, ఇట్లా కొన్ని రావడం జరిగింది. వీటిలో ఏదైనా మోడల్ మీరు కావాల్సింటే తీసుకోవచ్చు. సపోజ్ లైక్ కవర్ లెటర్ ప్రొఫెషనల్ అని ఉంది, ఇట్లా తీసుకుంటున్నారు. లేదంటే మోర్ డీటెయిల్స్ కూడా మోర్ అన్న దగ్గర వేరేది కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఒక మోడల్ వచ్చింది. లేదంటే నేను సెలెక్ట్ బ్యాక్ వెళ్తున్నాను, బ్యాక్ వెళ్ళి ఇక్కడ సపోజ్ లెటర్స్ అంటాను అండ్ యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్. యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ అంటే ఇది వద్దు నాకు, లైక్ నేను కంట్రోల్ ఎన్ న్యూ ప్రెస్ చేసి మళ్ళీ మెయిలింగ్లోకి వెళ్తున్నానండి. స్టార్ట్ మెయిల్ మెర్జ్ అండ్ స్టెప్ బై స్టెప్ విజార్డ్, ఇక్కడ బ్లాంక్ ఏరియా ఉంది. నేను ఓన్గా లెటరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లోనే. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 2లో ఇది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ సెలెక్ట్ రిసిపెంట్స్ అని అడుగుతుంది. అగైన్ సెలెక్ట్ రిసిపెంట్స్ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ టైప్ ఎ న్యూ లిస్ట్ ఆర్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అన్నప్పుడు మనం బ్రౌజ్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి ఇవి డేటా సోర్సెస్ అంటే, నేను ఇక్కడ బేసిక్గా అయితే మనం టైప్ చేసినట్టువి యాక్సెస్ ఫైల్గా, ఎంఎస్ యాక్సెస్ ఫైల్గా ఉంటాయి. లేకపోతే మీకు వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా మీరు సపోజ్ డాక్యుమెంట్స్లో ఏవైనా ఉన్నాయి, సపోజ్ ఎంఎస్ వర్డ్ టేబుల్లో ప్రింట్ చేసి ఉండొచ్చు ఈ డీటెయిల్స్. సపోజ్ ఇక్కడ ఎంప్లాయీస్ అనే ఒక ఇది ఉందండి, ఈఎంపి అనేది ఒక డేటా సోర్స్, ఓపెన్ అంటాను. అది ఎక్కడ ఉంది, ఎక్సెల్లో ఉంది. అది ఎక్సెల్లో ఆ డేటా ఉంది, ఎంప్లాయీస్ డేటా. సో ఇక్కడ చూడొచ్చు డేటా సోర్స్ అనేది ఇది. ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, జాబు, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, ఇట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ నాకు కావాలి అనుకుందాం. ఈ డీటెయిల్స్ ఉన్నాయి, ఓకే అంటాను. రైట్ యువర్ లెటర్, మీ లెటర్ని రాయమని చెప్పి అడుగుతుంది. అండ్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, మనం అవి సెలెక్ట్ చేశాం కాబట్టి ఆ ఫీల్డ్స్ కోర్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్స్ కూడా వచ్చాయి. అవి వద్దనుకుంటే మీరు రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎడిట్ రిసిపెంట్స్ అని మళ్ళీ వస్తుంది. ఇవేమైనా
అన్వాంటెడ్ డీటెయిల్స్ ఉంటే మీరు తీసేయచ్చు. ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళైనా తీసేసేయచ్చు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ బై సపోజ్ 2 అని ఇచ్చి ఇక్కడ మెర్జ్ ఫీల్డ్స్ ఇస్తారు. ఎంప్లాయ్ నెంబర్ అండ్ జాబ్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్, ఇట్లా సాలరీ ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఎక్సెల్ ఫైల్లో అవన్నీ ఇస్తాను. సో రెస్పెక్టెడ్ సార్ ఇట్లా ఇస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ దిస్ ఈజ్ ఇన్ఫార్మింగ్ దట్ సో మీరు లెటర్ ఇంకా మొత్తం ఇట్లా టైప్ చేసుకోండి. లెటర్ టైప్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏం పెడతారు, క్లోజింగ్ అనేది పెడతారు. లైక్ థ్యాంకింగ్ యూ నో అండ్ ఇట్లా ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మీకు యువర్స్ ట్రూలీ అనో యువర్స్ లవింగ్లీ అనో ఇట్లా పెట్టుకుంటారు. ఓకే, మీ నేము ఇవన్నీ ఇస్తారు. ఇంతకు ముందు లాగానే మీరు జస్ట్ ప్రివ్యూ లేదంటే ఫినిష్ మెయిల్ మెర్జ్, ఎడిట్ ఇండివిజువల్, సపోజ్ ఆల్ అని ఇస్తున్నాను. అందరికీ కూడా ఒక్కొక్క లెటరు జనరేట్ అయిపోతుంది. చూడండి, 200 ఎంప్లాయ్ నెంబర్ 100 to 101. ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఎన్ని అడ్రస్లు ఉన్నాయో అందరికీ కూడా జనరేట్ అయిపోయాయి. చూడండి లెటర్స్. ఈ విధంగా మనం మెయిల్ మెర్జ్ ద్వారా ఒక లెటర్ని కావచ్చు, ఏదైనా సరే ఎన్వలప్ని కావచ్చు, లేబుల్స్ని కావచ్చు, మనకి ఉన్న డేటా సోర్సెస్ తీసుకొని ఆటోమేటిక్గా మనం వాటిని ఎట్లా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి జనరేట్ చేసి సింపుల్గా మనం వాటిని సెండ్ చేయాలి అనేది చేయొచ్చు. ఓకే.